సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చిట్కుల్ గ్రామంలో చైర్మన్ మోటా సుమలత ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చిట్కుల్ గ్రామంలోని 6 వార్డులను కలుపుకొని చిట్కుల్ వార్డు కార్యాలయంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సభలో ప్రధానంగా సమస్యలను ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పట్టాలు రెగ్యులరేషన్ చేయడం మరియు అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడం పైన చర్చించడం జరిగింది. మొదటి శానిటేషన్ గ్రామంలో నెలకొన్న మురుగునీరు, వీధి దీపాల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో పల్లపు ప్రాంతాల్లో ఇండ్ల మధ్య నీరు నిలబడకుండా చూసుకునేలా మరియు ఓటర్ జాబితా మ్యాపింగ్, సవరణ, సెన్సెస్ పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. చేసే విధానం కొద్దిగా తేడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు దానికి సపరేట్గా మన కౌన్సిల్లో తీర్మానం తీసుకొని కొత్త వారిని కూడా అపాయింట్ చేస్తున్నాం. మనం అపాయింట్మెంట్స్ కూడా అంటే వాళ్ళను అవుట్సోర్సింగ్గా తీసుకుంటాం, కాంట్రాక్టర్ ద్వారా తీసుకుంటారు. అది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు. దాన్ని కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో మీకు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ చూడడానికి, వాట్సాప్ లైట్ చూడడానికి కూడా ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాం. కౌన్సిలర్స్ మాకు రెగ్యులర్గా దాన్ని పర్సూ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం ఊరుకోవట్లేదు. కాకపోతే లేడు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చేలో మాకేం బేషిదాలు లేవు, అక్కడ వేయాలి ఇక్కడ వేయాలి అని ఇక్కడ వేయొద్దని ఏ కౌన్సిలర్ కూడా ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనతో మాకు చెప్పలేదు. మా సిబ్బంది కూడా నా దృష్టికి తీసుకురాలి. అట్లా మేము నన్ను అపాలజీ అడుగుతున్నాను, ఎందుకంటే మీకు ఇబ్బంది అయింది కాబట్టి గవర్నమెంట్ తరఫున చేయకూడదు. మేము మీకు అలాంటి ఆలోచనలు మా కౌన్సిలర్స్కి కానీ మాకు కానీ లేదు. దయచేసి మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకండి. మీకు ఇబ్బంది కలిగితే కౌన్సిలర్స్ చెప్పొచ్చు, నాకు మెసేజ్ పెట్టేయచ్చు. ఏ నెంబర్లు ఉంటుంది కాబట్టి మాకు రోజుకు 2-3 సార్లు గూగుల్ మీట్లు, ఇక్కడ ఉన్న సార్ ఉన్నాడు, మా సార్ డీటీ గారి వెళ్ళిపోయారు, ఆయన నాకు పెడుతుంటాడు. ఎలక్షన్ దానికి కానీ లేక సెన్సెస్ కానీ ఈ రెగ్యులర్ డెవలప్మెంట్ కానీ దీనికి వీడియో కాన్ఫరెన్స్లు గూగుల్ మీట్లు జరుగుతున్నప్పుడు గంట అరగంట దాని మీద ఉంటుంది. మీకు కాల్ వచ్చినప్పుడు లేపలేని పరిస్థితి ఉంటుంది, నేను కట్ చేయలేను. అందుకని కొన్నిసార్లు మేము మా కౌన్సిలర్స్ కూడా చెప్తుంటారు, మీరు ఫోన్ లేపలేదు సార్ అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఒక నెల చూశారు, దాని తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడడానికి కూర్చున్న ముందర వీడియో కాల్ నడుస్తుంటుంది కాబట్టి నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని అర్థమై మీద నుండి మెసేజ్ పెడతారు. వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు, పర్లేదు, నేను